Hello everyone, welcome back to the brand new program of Disha. So myself Dr. Karthik, faculty of Sai Ram Samatra Education. So in this program of Disha, so we are going to discuss about the environmental topic. So ee roju manam environmental sciences loni topic ni చూడబోతున్నాము. So before starting the session of Disha program, let us know about the program details in detail. ఒకసారి ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ గా మనం చూద్దాము. అండ్ ప్రోగ్రామ్ హైలైట్స్ లోకి వెళ్ళినట్టయితే, సో దిస్ దిశా ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దిశా ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ టు ఎక్సెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ని ఏస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రోగ్రామ్ని అయితే మనం స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అండ్ దిస్ ఈజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. ఓకే. అండ్ ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ని మన దిశా ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క సాయిరామ్ సమత్ర ఎడ్యుకేషన్ ఛానల్లోను, అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. అండ్ ద సేమ్ డే అట్ ద 7 PM అంటే సాయంత్రం మనకి 7 గంటల లోపు మనం ఏం చేస్తామమ్మా, సో డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ని ఫ్యాకల్టీ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్గా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోను, అదేవిధంగా సాయిరామ్ సమత్ర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం అప్లోడ్ చేసుకుందాము. ఓకేనా. సో ఈ విధంగా దిశా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ దిశా ప్రోగ్రామ్ అనేది మనకి ఉంటుందమ్మా. ఓకేనా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఫ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ దిశ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి సో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నానమ్మా. ఓకే, రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ క్లాస్, లెట్ us know about the program details of Pratibha. So finally the most awaited test series program for the group 2, so TGPSC group 2 test series program ని మనం సాయిరామ్ సమత్ర ఎడ్యుకేషన్ వారు లాంచ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ పేరేంటమ్మా, ప్రతిభ. సో ప్రతిభ టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేశాము. సో దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే, సో కంప్లీట్గా మనకి దాదాపుగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అంతా కూడా సో కంప్లీట్లీ టీజీపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి కంప్లీట్గా స్టాండర్డ్గా క్వశ్చన్ పేపర్స్ అయితే సెట్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా 29 కాంప్రహెన్సివ్ టెస్ట్ని కవర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు సిలబస్ అంతా కూడా మనం కంప్లీట్గా రివైజ్ చేస్తూ టీఎస్పీఎస్సీ స్టాండర్డ్స్లో మనం దాదాపుగా 4300 పైగా ఎంసీక్యూస్ని కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క ప్రతిభా ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద టైం టేబుల్లోకి వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ని ప్రిపరేషన్కి మీకు ప్రతిభా ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్లీ స్ట్రాటజికల్గా రియలిస్టిక్ టైం టేబుల్ అనేది మీ ప్రిపరేషన్ కానివ్వండి, ప్రాక్టీస్కి కానివ్వండి, అదేవిధంగా మీ సిలబస్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకునే విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడిందమ్మా. అండ్ దేర్ ఇస్ అ స్పెషల్ ఫోకస్ ఆన్ ద తెలంగాణ సబ్జెక్ట్స్. తెలంగాణ సబ్జెక్ట్స్ మీద ప్రత్యేకంగా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ సబ్జెక్ట్స్ అనేవి సో మోస్ట్ వైటల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి మంచి ర్యాంక్ రావాలనుకుంటే సో తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. సో ఈ యొక్క ప్రతిభా ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా మనం తెలంగాణ సబ్జెక్ట్స్ మీద స్పెషల్ ఫోకస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి టెస్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ కీతో పాటు డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఏ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో కూడా మీకు డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ అనేవి ఉండడం లేదు. ఓకే. సో ఓన్లీ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రమే డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆల్ టెస్ట్ వచ్చేసి మనకి 29 కంప్లీట్గా. అండ్ సెక్షనల్ టెస్ట్ మనం తీసుకున్నట్టయితే 12, రివిజన్ టెస్ట్లు వచ్చేసి మనకి 4, కరెంట్ అఫైర్స్ మీద అంటే ఆల్మోస్ట్ 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ 4 కరెంట్ అఫైర్ టెస్ట్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 9 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేది, అంటే సో ఎస్పెషల్లీ తెలంగాణ ఎగ్జామ్ మోడల్ లైన్స్లో ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా మనకి ఎగ్జామ్కి ప్రయర్గా కొన్ని డేస్ ముందు ఫుల్ లెంగ్త్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తాం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా టీజీపీఎస్సీ మెయిన్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో సో అట్లాంటి ఎక్స్పీరియన్సే మీకు ప్రొవైడ్ చేసే విధంగా టెస్ట్ సిరీస్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగిందమ్మా. ఓకే. సో బ్యాచ్ 1 అనేది మనకు ఆల్రెడీ 25th August నుంచి స్టార్ట్ అయింది. సో కొత్తగా మనం బ్యాచెస్ లాంచ్ చేస్తున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ప్రతిభా సిరీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే సో ఫీజు వచ్చేసి వెరీ మినిమల్ అమ్మా, 2999 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో ఈ ఆఫర్ అనేది మనకు నడుస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ప్రతిభా ప్రోగ్రామ్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే మన ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ ఉందమ్మా. సో కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే సో ఖచ్చితంగా
మీకు అడ్మిషన్ అయితే లభిస్తుంది. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ప్రతిభ. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఈరోజు క్వశ్చన్ని ఆన్సర్ని కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ us see the question of the day. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. గివెన్ ద మల్టిపుల్ ఇష్యూస్ ఆఫ్ హ్యుమానిటీస్ ఫేసింగ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, బ్రింగ్ అవుట్ ద ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టు ట్యాకిల్ దిస్ మెనాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగిందమ్మా. సో క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ సబ్ టాపిక్ అయినటువంటి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీద క్వశ్చన్ అడిగారు. సో తరచుగా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీద రెగ్యులర్గా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మొత్తం ఎన్వైరన్మెంట్లో మనకి 4 మేజర్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్స్, సెకండ్ వచ్చేసి పొల్యూషన్, థర్డ్ టాపిక్ ఈజ్ బయోడైవర్సిటీ అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ క్లైమేట్ చేంజ్. సో మొత్తం 4 టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్గా వీటి నుంచి ఎక్కువగా ఒక్కొక్క ఆస్పెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు మనం క్లైమేట్ చేంజ్ టాపిక్ మీద నుంచి అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏం అడుగుతారమ్మా. సో గివెన్ ద మల్టిపుల్ ఇష్యూస్ హ్యుమానిటీస్ ఫేసింగ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్ని మనం ఫేస్ చేస్తున్నాము, ఎట్లాంటి డ్రెడ్ఫుల్ కండిషన్స్ని మనం బేర్ చేస్తున్నాము, సో వాటి వల్ల ఇంపాక్ట్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడిగారు. దాంతోపాటు సో క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడానికి ఎట్లాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి మేనేజ్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ 10 మార్కుల ప్రశ్నగా అడిగారు మనల్ని. సో దీన్ని మనం అట్లీస్ట్ 200 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ టీజీపీఎస్సీ మన నుంచి అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ మనకున్నటువంటి టైం లిమిట్ అంతమా 11 to 12 minutes లోపు మనం కంప్లీట్గా ఈ యొక్క క్వశ్చన్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. నౌ లెట్ us see the approach of the answer. సో ఆన్సర్ని ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఆన్సర్ రాసేటప్పుడు మనకి 3 parts ఆఫ్ ద ఆన్సర్లో ఉండాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్, సెకండ్ వన్ ఈజ్ బాడీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద కన్క్లూషన్. సో ఈ యొక్క పార్ట్స్ని మనం మెయింటైన్ చేస్తూ, అంటే ఎగ్జామ్లో మీరు ఎక్కడా కూడా సైడ్ హెడ్డింగ్స్ రాయిద్దామా, జస్ట్ ఓకే. సో ఇంట్రడక్షన్ అనేది 3 to 4 లైన్స్లో మీరు బిగించేసి కొంత స్పేస్ వదిలి బాడీ ఆఫ్ ద ఆన్సర్ని స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ద ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు సింపుల్గా, క్రిస్ప్గా, ఓకే. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్లో ఏవైతే అడుగుతున్నారో సో ఆ కీవర్డ్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఒక ఎఫెక్టివ్గా స్టాండౌట్ ఇంట్రడక్షన్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్టు 3 to 4 లైన్స్లో మాత్రమే రాయాలి. అండ్ 30 వర్డ్స్ని మించి మీరు ఇంట్రడక్షన్ ఎక్కడా కూడా ఇవ్వద్దు. అర్థమవుతుందా, రైట్. సో ఒకసారి ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ యొక్క కరెంట్ సినారియో ఎట్లా ఉంది, సో ఎట్లాంటి ఇంపాక్ట్స్ని మనం ఫేస్ చేస్తున్నాము, దాంతోపాటు రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే సో దాన్ని ప్రొవైడ్ చేస్తూ, ఓకే, ఒక డేటా కానివ్వండి లేదా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కానివ్వండి, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సో ఇంట్రడక్షన్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషలీ ఈ యొక్క సిచ్యువేషన్ యొక్క గ్రావిటీని హైలైట్ చేస్తూ, ఓకే, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టయితే అద్భుతంగా ఒక ఆన్సర్ని మీరు బిగిన్ చేసినట్టు అవుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మనకి 2 ఆస్పెక్ట్స్ అడిగారు మా బాడీలో. సో ఖచ్చితంగా డిమాండ్ ఆఫ్ ద ఆన్సర్ ఏంటి. సో ఒకటి, వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ ఫేసింగ్ బై ద హ్యుమానిటీ రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎట్లాంటి ఇష్యూస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో మనం ఫేస్ చేస్తున్నాము అనేటువంటి వాటిని మనం సో 1 by 1 సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం ఏం రాయాలమ్మా, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అడ్రస్సింగ్ ద ఇష్యూ. సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ మినాస్ నుంచి ఎట్లా అడ్రస్ అవ్వాలి, ఎట్లా బయటికి రావాలి, ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఏంటి, సో ఏ విధమైనటువంటి మేనేజ్మెంట్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి సొల్యూషన్ బేస్డ్ అంశాలన్నింటినీ కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా రాయాల్సి ఉంటుంది. అండ్ మొత్తం టాపిక్ని అంతా కూడా సమరైజ్ చేస్తూ, ఓకే, సో ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఏ విధంగా మన యొక్క క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కానివ్వండి, మిటిగేషన్ కానివ్వండి ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతూ, సో ఎస్పెషలీ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఏవైతే మనం తీసుకున్నామో అవన్నిటినీ కూడా సో బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. అండ్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 words. 30 పదాలు పెంచకుండా మీరు జాగ్రత్తగా బ్రీఫ్గా కన్క్లూజన్ అయితే ఈ క్వశ్చన్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్ అనేది ఉంటుందమ్మా. అర్థమైందా. సో ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా కూడా క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ మీరు అర్థం చేసుకోండి. అండ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్కి వచ్చినట్టయితే సింపుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి, జాగ్రత్తస్ ఎక్కడ కూడా వాడద్దు. బాడీలో మనకి క్వశ్చన్లు ఏవైతే అడుగుతున్నారో ఎన్ని పార్ట్స్లో ఉందో దాన్ని బేస్ చేసుకుని బాడీ రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఒక స్టాండౌట్ కన్క్లూషన్ అనేది పాజిటివ్గా, ప్రాస్పెక్టివ్గా, ప్రామిసింగ్గా మీరు ప్రొవైడ్ చేయాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద
approach of the answer. Now let us move to the answer discussion. సో ఆన్సర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ అమ్మా ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో వీ రీసెంట్లీ లాంచ్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్, దట్ ఈస్ ద ఉద్యమం ప్రోగ్రామ్. సో సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం ప్రోగ్రామ్ అనేది మీకు నడుస్తుందమ్మా. సో పేపర్ 6 అయినటువంటి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మొత్తం పేపర్ని సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా మీకు డైలీ టెస్టులు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, దాంతోపాటు 3 సెక్షన్ టెస్టులు అనేవి మీకు ఉంటాయి. సో దాదాపుగా 15 డైలీ టెస్ట్లు ఉంటాయి, 3 సెక్షన్ టెస్ట్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 200+ పైగా బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మన ఉద్యమం ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ దెర్ విల్ బి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ రాస్తారు కదమ్మా. సో రాసిన 3 రోజుల్లోపే కంప్లీట్గా పేపర్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అవర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో బోత్ సెక్షన్ టెస్ట్ కానివ్వండి, అదేవిధంగా డైలీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వితిన్ 72 అవర్స్ ఆఫ్ టైం, అంటే 3 రోజుల్లోపే కంప్లీట్గా మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. దాంతోపాటు ఎట్లా మీరు ఆన్సర్స్ రాస్తున్నారు, ఎక్కడ మీకు మిస్ అవుతుంది, ఏ విధమైనటువంటి గైడెన్స్ మీకు కావాలి, ఓకే, ఎక్కడ మనం వాల్యుయేషన్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కంప్లీట్గా మీకు ఫీడ్బ్యాక్లు ఉంటుంది. దాంతోపాటు కంప్లీట్గా టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది కూడా సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతాయమ్మా. ఓకే, అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా అదేవిధంగా మోడల్ ఆన్సర్స్ అనేవి మీకు ప్రత్యేకంగా సెక్షన్ టెస్ట్ కానివ్వండి, డైలీ టెస్ట్ కూడా మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మీరు సాయిరామ్ సార్తో ఎప్పుడైనా సరే, అంటే వర్కింగ్ అవర్స్ టైంలో ఎప్పుడైనా సరే మాట్లాడుకునేటువంటి వెసులుబాటు కూడా మీకు ఆయన కల్పించడం జరిగింది. ఓకే, సో ఫీజు వచ్చేసి మనకి 3,499 రూపాయలు మాత్రమే. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే రిజిస్టర్ అవ్వండమా. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ. సో మీకు తెలుసు సాయిరామ్ సార్ ఆల్రెడీ చాలా వరకు యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేశారు. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్యాకల్టీ రిగార్డింగ్ ద తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఆయన ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి నో డౌట్ వన్ ఆఫ్ ద జెమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ కింద ఈ ప్రోగ్రామ్ని మీరు చెప్పొచ్చు. ఓకే, అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద ఎస్ఐ ప్రోగ్రామ్. సో ఎస్ఐ ప్రోగ్రామ్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓకే, సో మన యొక్క టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ అయినటువంటి ఎస్ఐ పేపర్ని ప్రత్యేకంగా మనం చూడాలమ్మా. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అందరూ కూడా తక్కువ స్కోర్ చేసేటువంటి పేపర్ ఏంటి ఎస్ఐ ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంటంటే ఎస్ఐ పేపర్లో మనం స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఖచ్చితంగా మన కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ అనేది మీకు సొల్యూషన్గా కనబడుతుంది. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే సో మొత్తం టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రవేశపెట్టిన సిలబస్ ఏదైతే ఉందో సో మొత్తం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా, ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా 25 థీమ్స్ ద్వారా మీకు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాము. సో యూనిక్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. ఓకేనా, అండ్ సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ద్వారా సో ఎస్ఐని ఎట్లా రాయాలి, ఎస్ఐని యొక్క కంటెంట్ని ఎట్లా జనరేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఎఫెక్టివ్గా మన ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థికి బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ ఎడిషన్. సో వాల్యూ ఎడిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనం ఇనీషియల్గా ప్రోగ్రాంలోనే, అంటే ఎస్ఐ మనం ఇచ్చే ముందే మీకు స్పెషల్గా యానోడోట్స్ని ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా కోడ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. అదేవిధంగా సో యొక్క ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫోల్డర్ పాయింట్స్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, ఓకేనా. సో అదేవిధంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రీ డయాగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్లా వాడాలి, ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్గా మీకైతే ప్రొవైడ్ చేస్తామమ్మా. ఓకేనా. సో క్లాసెస్ అనేవి ఆల్రెడీ 24th జూన్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో ఫీజు అనేది మళ్ళీ రివైజ్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ ఎన్రోల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అర్థమవుతుందమ్మా. సో వెంటనే మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. సో దిస్ ఈస్ ద registration number. You can call and you get registered from this number. Okay, so that is about the comprehensive essay program for TGPSC Group 1 Mains from Sairam Sampath Rao Education. So now let us talk about the answer of the day. So ee roju mana answer ni manam discuss cheddam.
సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే సో ఒకసారి ఇంట్రడక్షన్ మీరు జాగ్రత్తగా చూడమ్మా ఎట్లా అప్రోచ్ అవ్వాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ బ్రింగ్ సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆన్సర్. సో ఖచ్చితంగా ఆన్సర్ రాసేటప్పుడు ఒక రకమైనటువంటి ఫ్యాక్ట్ కానివ్వండి, ఇండెక్సెస్ కానివ్వండి, లేదా మనకున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో ఇది ఆల్రెడీ ప్రపంచ దేశాలకి ఒక వార్నింగ్ సిగ్నల్స్ అయితే పంపిందమ్మా. సో ఇట్స్ ఎట్ దట్ సో ఆల్మోస్ట్ ఆల్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ అనేది రైజ్ అయినప్పుడు ఓకే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా సో మొత్తం దాదాపుగా 189 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో దే విల్ ఎండ్ అప్ ఇన్ పవర్టీ, దే విల్ డై విత్ హంగర్. అంటే సో హంగర్ ఇష్యూస్తోనూ పవర్టీ ఇష్యూస్తోనూ వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పింది. అంటే ఏంటి, దాదాపుగా మనకున్నటువంటి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉందో సో ప్రీ ఇండస్ట్రీ లెవెల్ అంటే ఏంటమ్మా సో ఆల్మోస్ట్ ఆల్ 18th సెంచరీలో ఉన్నటువంటి టైంని మనం ప్రీ ఇండస్ట్రీ లెవెల్ అంటాము. సో ఈ యొక్క టెంపరేచర్ ప్రీ ఇండస్ట్రీ లెవెల్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉందో దానికంటే కూడా 2 డిగ్రీల టెంపరేచర్ అంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి. సో దీనివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మొత్తం గ్లోబల్ ఫుడ్ సిస్టమ్ అంతా కూడా అగ్రికల్చర్ అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఫుడ్ ప్రొడక్షన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సో చెప్పడం జరిగింది. సో దిస్ క్లైమేట్ క్రైసిస్ ఈజ్ ఎఫెక్టింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సిస్టమ్ ఫ్రమ్ ప్రొడక్షన్ లెవెల్ టు ద కన్సంప్షన్ లెవెల్. అంటే ఏంటమ్మా సో ఎట్లాగైతే మనం పండిస్తున్నామో సో ప్రొడక్షన్ దగ్గర నుంచి కానివ్వండి సో అదేవిధంగా కన్సంప్షన్ వరకు కూడా చాలా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ని ప్రపంచ దేశాల మీద చూపిస్తుంది అనేటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్ని యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ డేటాని మనం ఎఫెక్టివ్గా ఇంట్రడక్షన్లో 3 to 4 లైన్స్ అంటే 30 నుంచి 40 పదాల లోపే రాయడానికి మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఎంత సింపుల్గా ఎఫెక్టివ్గా ఒక స్టాండర్డ్ ఇంట్రడక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఎట్లాంటి ఇంపాక్ట్స్ అనేవి క్లైమేట్ చేంజ్ వల్ల ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము గ్లోబల్ లెవెల్లో. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంపాక్ట్ ఆన్ లైవ్లీహుడ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రొడక్షన్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏమవుతుందమ్మా విపరీతమైనటువంటి టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అవుతుందో రైన్ఫాల్ ప్యాటర్న్స్ అంటే ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉంది. సో మాన్సూన్స్ ఎఫెక్ట్ అవుతాయి, దాంతోపాటు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ మనం చూస్తాము. సో దీనివల్ల ఏమవుతుందమ్మా ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియాలో విపరీతంగా ఫ్లడ్స్ వస్తాయి, వేరే ప్రాంతాల్లో డ్రాట్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఏరియాలు హీట్ వేవ్స్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఏమో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా. సో ఈ విధంగా ఏమవుతుంది ఎంటైర్ ఫుడ్ సిస్టమ్స్ అంతా కూడా ఫుడ్ ప్రొడక్షన్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది ఫుడ్ ప్రొడక్షన్ యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది, క్వాంటిటేటివ్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గుతుంది. ఓకే, సో ఓవరాల్గా క్రాప్ యొక్క ఈల్డ్ అనేది పడిపోయేటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం సో మొత్తం ఈ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ అంతా కూడా ఇట్ విల్ బి కంప్లీట్లీ ససెప్టబుల్ టు పెస్ట్. అంటే పెస్ట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇరిగేషన్ అనేది కూడా హ్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ వాటర్ అవైలబిలిటీ అంతా కూడా లిమిట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్లో మనకి అంటే చెన్నై ప్రాంతంలో కానివ్వండి లేదా సో మొత్తం మనకు ఉన్నటువంటి 9 కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సివియర్ క్రైసిస్ అనేది సివియర్ వాటర్ క్రైసిస్ అనేది మనం చూస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంపాక్ట్ రిగార్డింగ్ ద లైవ్లీహుడ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఓకే, సెకండ్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే సాయిల్ డిగ్రేడేషన్. సో మనకున్నటువంటి సాయిల్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఎందుకంటే సో సాయిల్ లేకపోతే మనకి లైఫ్ అనేది ఉండదమ్మా. ఓకే, సో దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ వెన్ దేర్ ఇస్ నో సాయిల్. ఓకే, సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది సాయిల్ యొక్క క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఓకేనా. సో ఎస్పెషలీ ప్రొడక్షన్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే సాయిల్ క్వాలిటీ డ్యామేజ్ అవుతుందో క్రాప్ అనేది ఏమవుతుంది స్పెసిఫిక్ ఏరియాస్లో స్పెసిఫిక్ క్రాప్స్ మాత్రమే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనికి ఛాలెంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఓవరాల్గా ఫుడ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫుడ్ సెక్యూరిటీ హ్యాంపర్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఫుడ్ అవైలబిలిటీ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఫుడ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి పంజాబ్ రీజన్ మనం తీసుకున్నట్టయితే సో విపరీతమైనటువంటి ఎక్సెసివ్ కల్టివేషన్ వల్ల ఓకే అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల ఎక్సెసివ్ ఇరిగేషన్ వల్ల ఏమైందమ్మా పంజాబ్ రీజన్ అంతా కూడా కంప్లీట్గా సాయిల్ అంతా కూడా డ్యామేజ్ అయింది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పొచ్చు. ఓకే రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ వన్. థర్డ్ ఇంపాక్ట్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ. సో ఎప్పుడైతే మనకి వెదర్ ప్యాటర్న్స్ అనేవి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల మారిపోతున్నాయో దీనివల్ల ఏమవుతుందో ప్లాంటింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది,
ఓకే, సో కోతలు కోసే టైం అనేది మారిపోతుంది, హార్వెస్టింగ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, ఫుడ్ అవైలబిలిటీ అనేది మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఓవరాల్గా సో లోకల్ మార్కెట్స్లో కానివ్వండి, గ్లోబల్ మార్కెట్స్లో ఫుడ్ క్వాలిటీ అనేది పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, కంప్లీట్గా ఫార్మర్స్కి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫుడ్ని మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా గ్లోబల్ ఫుడ్ ట్రేడ్ అంతా కూడా చల్లా చెదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నాయో సో వీటికి ఎక్కువగా బర్డెన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ఇట్ విల్ కాజ్ హ్యూజ్ చేంజెస్ ఇన్ ద సప్లై అండ్ డిమాండ్. సప్లై మీద డిమాండ్ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ అనేది మనకి ఫుడ్ ప్రొడక్షన్ మీద పడుతుంది. సో దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సిస్టమ్స్. సో ఫుడ్ సిస్టమ్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందంటే సో ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నెట్వర్క్స్ అనేది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అంతా కూడా ఆల్టర్ అవుతాయో సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, కన్జ్యూమర్ డిమాండ్ అనేది మారిపోతుంది. కన్జ్యూమర్ డిమాండ్ విల్ బి ఆల్టర్డ్. ఓకే, అండ్ దాంతోపాటు పెద్ద మొత్తంలో ఫుడ్ వేస్టేజ్ అనేది మనకి వచ్చేటువంటి ప్రమాదం కూడా చాలా ఉంది. ఓకే, సో ఈ విధంగా ఫుడ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఇది చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్లైమేట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా, సో క్లైమేట్ వల్ల ఏమవుతుంది, మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో మనకి డ్రాట్ కండిషన్స్ కానివ్వండి, ఫ్లడ్ కండిషన్స్ కానివ్వండి, అంటే ఏమవుతుంది, వల్నరబిలిటీ పెరిగిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి వల్నరబిలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ద పీపుల్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. అంటే ఈ యొక్క డ్రాట్ కండిషన్స్లో ఎవరు మాత్రం ఉండడానికి ఇష్టపడతారమ్మా, ఫ్లడ్ ఏరియాలో ఎవరు మాత్రం ఉండడానికి ఇష్టపడతారు, ఆటోమేటికల్లీ దే విల్ మైగ్రేట్ ఫ్రమ్ ద బెటర్ ఏరియాస్కి వాళ్ళు మైగ్రేట్ అయిపోతారు. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి ఆఫ్రికన్ రీజన్ తీసుకున్నట్టయితే సో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాని మనం సాహిల్ రీజన్ అంటాం. సో సాహిల్ రీజన్ అంతా కూడా ఈ యొక్క పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్ మనకి చాడ్, క్యామరూన్, ఓకే, నైజర్, మాలి, ఇవన్నీ కూడా సో ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, ఇవన్నీ దేశాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతూ ఉంది. సో ఈ ప్రాంతాల్లో ప్రజలు ఏమవుతున్నారమ్మా, సో వేరే ప్రాంతాలకి మైగ్రేట్ అయిపోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. దీన్నే మనం క్లైమేట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్స్ అంటాము. క్లైమేట్ రిఫ్యూజీస్ కింద వాళ్ళని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా బంగ్లాదేశ్లో కూడా, మయన్మార్లో కూడా మనకి క్లైమేట్ ఇండ్యూస్డ్ ఏరియా అంటే ఎస్పెషలీ కోస్టల్ ఏరియాస్ ఆర్ వెరీ వెరీ వల్నరబుల్. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా క్లైమేట్ మైగ్రెంట్స్ అనేవి ఇండియాలోకి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్లైమేట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్. సో ఇండియాలో మనం తీసుకున్నట్టయితే సో ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బంగ్లాదేశ్ కానివ్వండి, ఓకే, మయన్మార్ కానివ్వండి, అదేవిధంగా శ్రీలంక కానివ్వండి, సో ఇక క్లైమేట్ క్రైసిస్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలుగా వీటిని చెప్తాము. నియర్లీ ఆల్మోస్ట్ ఆల్ 10 మిలియన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఏమైందమ్మా, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకి డిస్ప్లేస్ అవుతున్నారు, వేరే ప్రాంతాలకి రిఫ్యూజీస్ కింద మారిపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్పెషలీ బంగ్లాదేశ్ ప్రాంతం కానివ్వండి, ఓకే, అదేవిధంగా శ్రీలంక ప్రాంతం కానివ్వండి, దాంతోపాటు మయన్మార్ ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే మయన్మార్ సౌత్ ఏషియాలోకి రాదు, బట్ స్టిల్ సో ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ ఎస్పెషలీ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్. అర్థమైందమ్మా. సో దీస్ ఆర్ ద గ్లోబల్ ఇంపాక్ట్స్ దట్ ఈస్ కాజ్డ్ బై ద క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్ మేనేజ్మెంట్. సో ఎట్లా దీన్ని అడ్రస్ చేయాలి, ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయగలము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లో. ఓకే, సో లెట్ us స్టార్ట్ అబౌట్ ద సొల్యూషన్స్ రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ఎట్లా మిటిగేట్ చేయాలి, ఏ విధమైన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలనేటువంటి అంశాన్ని చూసినట్టయితే సో మనకి ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే ట్రాన్సిషన్ టు ద క్లీనర్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటమ్మా, సో ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ ఇష్యూ ఏంటి, దట్ ఈస్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క బర్నింగ్ వల్ల, వీటిని ఎక్కువగా మనం యూటిలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి లిబరేట్ అవుతున్నాయి. సో దీస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆర్ ఎస్పెషలీ వార్మింగ్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్. సో దీని ద్వారా ఎర్త్ యొక్క గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మనకి 1 డిగ్రీ వరకు ఇంక్రీజ్ అయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. ఓకే, ఫర్దర్గా ఈ యొక్క ఇంక్రీజ్ వల్ల ఏమవుతుందమ్మా, సో డ్రెడ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి మనకు సంభవించేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ అంటే హీట్ వేవ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, డ్రాట్ కండిషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఓకే. అండ్ ఫైనల్లీ సో సీలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ వల్ల ఇంక్రీజ్ అయ్యి కోస్టల్ ఏరియా సబ్మర్జ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, ఫాజిల్ ఫ్యూయల్ యొక్క ఎమిషన్స్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించాలి. ఓకే. సో వీ నీడ్ టు షిఫ్ట్ టు ద క్లీన్ ఎనర్జీ సోర్సెస్ లైక్ విండ్ ఎనర్జీ కానివ్వండి, ఓకే, అదేవిధంగా హైడ్రో పవర్ ఎనర్జీ కానివ్వండి, అండ్ ఫైనల్లీ న్యూక్లియర్ ఎనర్జీ. ఇట్లాంటివన్నిటిని కూడా ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చమ్మా, సో ఖచ్చితంగా ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ ఏ లార్జర్ వే. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఖచ్చితంగా మనకున్నటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఆల్టర్ చేసుకొని ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ వైపు మనం వెళ్లాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మనం యూటిలైజ్ చేస్తున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎస్పెషలీ ఎనర్జీ యొక్క కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, ఎనర్జీ డిమాండ్ని మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎమిషన్స్ని కూడా మనం రెగ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సపోజ్ మనం ఎస్పెషల్లీ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీ ఏంటమ్మా, ఎల్ఈడీస్ వాడడం, ఓకే, సో మోర్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి అప్లయన్సెస్ తీసుకోవడం, సో ఏసీ కన్జంప్షన్ని తగ్గించుకుంటూ ఎఫెక్టివ్గా ఆల్టర్నేట్ టెక్నాలజీస్ మనం యూటిలైజ్ చేయడం. సో ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ బేస్డ్ ఎనర్జీస్ కాకుండా మనం న్యూక్లియర్ ఎనర్జీస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా ఎనర్జీని మనం ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా సో ట్రెడిషనల్గా మనం డిపెండ్ అవుతున్నటువంటి సో ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో వాటి యొక్క కన్జంప్షన్ తగ్గుతుంది. ఓకే. అదేవిధంగా ఎమిషన్స్ తగ్గుతాయి. ఓవరాల్గా క్లీన్ ఎనర్జీ అనేది మనకి ఎఫెక్టివ్గా యూటిలైజ్ అయితే కాబడుతుంది. ఓకేనా. తద్వారా ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, క్లైమేట్ అనేది ఎఫెక్టివ్గా అంటే సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మనం వెళ్ళినట్టయితే సో ఎస్పెషలీ ట్రాన్స్పోర్టేషన్. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం వాడుతున్నామో, ఓకే, సో లైక్ మెట్రో సర్వీసెస్ కానివ్వండి, ఎంఎంటీఎస్ కానివ్వండి, ఓకేనా, అదేవిధంగా బస్ సర్వీస్ కానివ్వండి, సో దీంతోపాటు ఇండివిజువల్గా మనం వెహికల్స్ని తగ్గించుకుంటూ ఎస్పెషలీ ఫాజిల్ ఫ్యూయల్స్ డిపెండెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మినిమైజ్ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేస్తూ సైక్లింగ్ని మనం పెంచుకుంటూ, ఓకే, అదేవిధంగా వాకింగ్ని, అదేవిధంగా సో ఎస్పెషలీ రీసెంట్గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఓకే. సో ఈవీస్ అంటాము. ఈవీ టెక్నాలజీని కూడా ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేయడం ద్వారా, డెవలప్ చేయడం ద్వారా చాలా పెద్ద మొత్తంలో ఎమిషన్స్ని మనం కట్ చేసుకుంటూ ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్టివ్గా సస్టైనబుల్గా మార్చేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ సిటీస్లో ఈ యొక్క సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ నీడ్ టు డూ రైట్ నౌ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, ల్యాండ్ ప్రాక్టీసెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషలీ మన యొక్క సాయిల్ని, న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ని, ఎన్వైర్న్మెంట్ని మనం కాపాడుకుంటూ సో వీ నీడ్ టు రెస్టోర్ అవర్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఆల్సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. దీని ద్వారా ఏం చేయొచ్చమ్మా, కార్బన్ని మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సెక్వెస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సెక్వెస్ట్రేషన్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ మన ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సో మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో చాలా పెద్ద మొత్తంలో ఎమిషన్స్ని కూడా మనం రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏంటమ్మా, కార్బన్ న్యూట్రాలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా సో ఇండియాలో ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్స్ని ఫర్దర్గా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు మనం వెళ్తున్నామో సో వాటిని కూడా ఎఫెక్టివ్గా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క COP21 అంటే సో ప్యారిస్ క్లైమేట్లో మనం చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎఫెక్టివ్గా అమలు చేసేటువంటి అవకాశం అనేది మనకి దక్కుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా మనకున్నటువంటి అగ్రికల్చర్ని మనం మార్చుకుంటూ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ నుంచి మనం కమర్షియల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అగ్రికల్చర్ని మనం ఏం చేయాలమ్మా, సస్టైనబుల్గా మార్చుకోవాలి. క్లైమేట్ రెసిలియంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏంటి, మన ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని మనం ఎఫెక్టివ్గా ఇంప్రూవ్ చేయడంతో పాటు, ఓకే, సో మోస్ట్లీ ప్యాడీ యొక్క క్రాప్ని మనం తగ్గించుకున్నట్టయితే మీథేన్ ఎమిషన్స్ని కూడా ఫర్దర్గా నెగ్లిజిబుల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు సపోర్ట్ ద క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ యాజ్ వెల్ యాజ్ క్రాప్ రొటేషన్ని కూడా మనకు అవకాశం ఇవ్వాలి. మిల్లెట్ కల్టివేషన్ని మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా సాయిల్ హెల్త్ని మనం ప్రమోట్ చేసుకోగలుగుతాము. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీని కూడా సో మనం అద్భుతంగా ట్యాకిల్ చేసేటువంటి అవకాశం అనేది మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రెడ్యూసింగ్ ద ఫుడ్ వేస్టేజ్. ఓకే, మనం ఇండియాలో మనం తీసుకున్నట్టయితే సో కొన్ని లక్షల కొద్దీ ప్రజలు ఆహారంతో అల్లల్లాడుతుంటే ఒక పక్క, రెండో పక్క మనం చేస్తున్నటువంటి ప్రమాదం ఏంటమ్మా, దట్ ఈస్ వీఆర్ వేస్టింగ్ ద ఫుడ్ లైక్ ఎనీథింగ్. ఓకే. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన యొక్క ర్యాంక్ ఎంత ఉందమ్మా, సో ఆల్మోస్ట్ ఆల్ 111 ర్యాంక్ ఉంది. సో రీసెంట్గా 2024 ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ తీసుకున్నట్టయితే సో సీరియస్ లెవెల్ ఆఫ్ హంగర్ ఇష్యూస్ అనేవి ఇండియాలో మనకు ఉన్నాయి. సో అట్లాంటి టైంలో ఫుడ్ వేస్టేజ్ని మనం మినిమైజ్ చేసుకోవాలి. దాంతోపాటు సప్లై చైన్స్ యొక్క ఎమిషన్స్ని కూడా, అంటే ఎస్పెషల్లీ ఇక ఫుడ్ వేస్టేజ్ వల్ల మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మీథేన్ ఎమిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. సో మీథేన్ ఎమిషన్స్ని మనం ఫర్దర్గా కట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా
గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పొటెన్షియల్గా మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకేనా, రైట్. అండ్ లాస్ట్ పాయింట్ ఈస్ ద ఇన్వెస్ట్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఖచ్చితంగా మనకున్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఫర్దర్గా మనం రెట్రోఫిట్ చేసుకోవాలి. ఓకే, దాంతోపాటు క్లైమేట్ ఇంపాక్ట్స్ తగ్గట్టుగా డ్యామేజ్ కాకుండా సో మనం రెసిలియంట్గా రోబస్ట్గా వాటిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్లో ఈ ఏరియా అంతా కూడా మరి వల్నరబుల్గా ఉంటుంది కాబట్టి సో కోస్టల్ ఏరియాస్లో మనకి డ్యామేజ్ రెసిలియంట్ అదేవిధంగా క్లైమేట్ విత్స్టాండింగ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకుంటూ సో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ నుంచి అదేవిధంగా సైక్లోన్ ఈవెంట్స్ కానివ్వండి సునామీస్ నుంచి కూడా మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా బయటపడేటువంటి అవకాశం అనేది మనకి సో క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇండియా ఏం చేయాలమ్మా, సో ముందు బిల్డింగ్స్ అన్నీ కూడా సో క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసే విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనం సొల్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేసాము రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద కన్క్లూషన్. సో ఒక స్టాండర్డ్ కన్క్లూషన్ని మనం ఆన్సర్కి అయితే ప్రొవైడ్ చేయాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాలో మనకి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అడాప్టేషన్ ఫండ్ కానివ్వండి, అదేవిధంగా లైఫ్ మిషన్ కానివ్వండి, అదేవిధంగా పంచమిత్ర కమిట్మెంట్స్ ఏవైతే మనం తీసుకున్నామో ఇవన్నీ కూడా పాజిటివ్ స్టెప్స్గా మనకు కనబడుతూ ఉంటాయి. సో వీటి ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం సో అందరి మీద ఉంది. స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో గవర్నమెంట్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ఎన్వైరన్మెంటలిస్టులు కానివ్వండి, దాంతోపాటు సామాన్య ప్రజలు కూడా సో ఖచ్చితంగా క్లైమేట్ ఇష్యూస్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, తన వంతు ప్రయత్నాలు ఏంటో కూడా ఆలోచించాలి. ఓకేనా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద యాక్షన్స్. ఖచ్చితంగా కార్బన్ ఫుట్ ప్రింట్ని రెడ్యూస్ చేయాలి, కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలనేటువంటి విషయాల మీద మనం ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంతోపాటు క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. దాంతోపాటు సో నేషనల్ వైడ్ లెవెల్లో సో నాప్సిసి లాంటి ప్రోగ్రామ్స్ని మనం ఫర్దర్గా ఎంకరేజ్ చేస్తూ సో క్లైమేట్ యొక్క యాక్షన్స్ని మనం ఫర్దర్గా ప్రోగ్రెసివ్గా తీసుకువెళ్ళాలి. సో దీని ద్వారా మనం సస్టైనబిలిటీని అంటే సో ఓవరాల్గా సో గ్లోబల్ లెవెల్లో క్లైమాటిక్ యాక్షన్స్తో పాటు సో గ్లోబల్ లెవెల్లో మనకి సస్టైనబిలిటీని అదేవిధంగా క్లైమేట్ రెసిలియన్సీని మనం సాధించుకోగలుగుతాము. ఓకేనా, సో ఈ విధంగా ఒక పాజిటివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రామిసింగ్గా మీరు ఏం చేయాలమ్మా కన్క్లూషన్ని స్టాండౌట్గా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మీరు రాసినట్టయితే అద్భుతంగా మీకు కన్క్లూషన్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే వితిన్ 24 hours ఆఫ్ టైం నేను కామెంట్స్ అన్నింటినీ కూడా చదువుతాను. ఓకే, ఐ విల్ గివ్ యూ రిప్లై వితిన్ 1 day. ఓకేనమ్మా, అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ దిశ ప్రోగ్రామ్ని మేము చేస్తున్నాము. సో లాట్ ఆఫ్ ఫ్యాకల్టీ డెడికేషన్ కానివ్వండి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేటువంటి సో ఎవరైతే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. కంటిన్యూస్గా మమ్మల్ని సపోర్ట్ చేసినట్టయితే ఫర్దర్గా ఎట్లాంటి ఫ్రీ ఇనిషియేటివ్స్ని మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది, మీకు కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన యొక్క సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే, కంటెంట్ మీకు యూజ్ అయితే వీడియోకి ఒక లైక్ కూడా ప్రొవైడ్ చేయండి అమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ టుడేస్ సెషన్. ఓకే, సో బిఫోర్ కన్క్లూడింగ్ ద సెషన్ లెట్ us talk about the one more important announcement from our institute, that is the Mainsway Rightway program. Okay, important announcement amma. So from our institute, so one of the most important program of our entire TGPSC preparation lo తీసుకున్నట్టయితే సో దిస్ మెయిన్స్వే రైట్వే ప్రోగ్రామ్ అనేది ముందు వరుసలో ఉంటుందమ్మా. ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి రాస్తున్నారో వాళ్ళందరూ కూడా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కింద మెయిన్స్వే రైట్వే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఆస్పెక్ట్లో మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, సో మొత్తం TGPSC సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మనం తీసుకొని కాంప్రహెన్సివ్గా సిలబస్ని అంతా కూడా మనం కవర్ చేస్తూ ఓకే ఆల్మోస్ట్ ఆల్ 500+ క్వశ్చన్స్ని మనం డీటెయిల్గా ఈ యొక్క మెయిన్స్వే రైట్వే ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పటికైతే దాదాపుగా మనం 1000 పైగా క్వశ్చన్స్ని మనం అందించాము. దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అంటే అనుకున్న దానికంటే 2 రెట్లు అంటే 2 times ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మ్యాక్సిమం కవరేజ్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకి ప్రతి థీమ్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా మల్టిపుల్ యాంగిల్స్లో మనం కవర్ చేయడం జరిగిందమ్మా.
సో ఎక్కడా కూడా ఒక్క థీమ్ని కూడా మనం మిస్ కాకుండా కంప్లీట్గా ప్రోగ్రామ్ అంతా కూడా పర్ఫెక్ట్గా మన ఫ్యాకల్టీ ద్వారా కంప్లీట్గా ప్రోగ్రామ్ అనేది కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేద్దాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ అంటే ఏంటి, జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఎవరో కూడా రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ మీకు ప్రొవైడ్ చేయవు. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడు కూడా అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఎట్లాంటి టిపికల్ క్వశ్చన్ ఉన్నా కూడా సో దాన్ని ట్యాకిల్ చేసే విధంగా రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ని ఓకే, అదేవిధంగా కన్క్లూషన్స్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మనం ఏదైతే సిలబస్లో మెన్షన్ చేసామో వాటికన్నిటికీ కూడా సో రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఖచ్చితంగా ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి 9,999 రూపాయలు మాత్రమే. సో వ్యాలిడిటీ వచ్చేసి 1 year అమ్మ. ఎవరైతే రిజిస్టర్ కాలేదో వెంటనే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకేనా. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ యూ కెన్ ఏబుల్ టు talk to the institute number. So that's all for today. Have a great day. See you in the next session regarding the Disha program.